హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఏవైతే మనీ యాప్స్ ఉంటాయో క్యాష్ బీ, క్రెడిట్ బీ, లోన్స్ యాప్స్ ఉంటాయి కదా, ఏవైతే ఉన్నాయో ఆ రూపీ కింగ్ అని, రూపీ లోన్ అని, క్యాష్ కింగ్ అని, స్లైడ్స్ అని, ప్లాట్ఫామ్ ఏదైనా వాళ్ళ యొక్క ప్రాసెస్ మొత్తం సేమ్ బ్రదర్. మీరు ఒక క్లిక్ కొట్టారనుకో మీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. మీరు ఒకసారి అందులో లోన్లో అమౌంట్ తీసుకొని వాడికి కట్టే ఉద్దేశం ఉండి మీరు కడదామన్నా వాడు కట్టడం కంటే ఇంకెక్కువ మీ దగ్గర వసూలు చేస్తాడు. మీరు ఒకసారి భయభ్రాంతులకు గురవుతున్నారని వాడికి అనిపించిందంటే నెక్స్ట్ అటెంప్ట్ నుంచి మిమ్మల్ని వాడు భయభ్రాంతులకు గురి చేసైనా మీ దగ్గర నుంచి అధిక డబ్బు వసూలు చేయడమా, లేకపోతే మిమ్మల్ని ఇంకా హెరాస్మెంట్ చేయడం, మీ ఫ్యామిలీని మొత్తం అవమానపరచడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. దయచేసి ఎవరైతే మనీ యాప్స్లలో డబ్బులు తీసుకుందామనే ఆలోచన ఉన్నా అది మానుకోండి. లేదా తీసుకున్న దయచేసి వాటిని వీలైనంత వరకు షార్ట్అవుట్ చేసుకోండి ఆ ప్రాబ్లమ్స్ని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ముందుగా మనీ యాప్స్ మిమ్మల్ని ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఒక 5,000 తీసుకుంటే 5,000కి గాను 5,000 వసూలు చేసి దానికి ఇంట్రెస్ట్ 20%, 24%, 30% అంటూ మీ లోన్స్ని వాడు ఎక్స్ట్రా రికవరీ చేస్తాడు. ఏ విధంగా అయినా ఒక ఫ్రెండ్స్ వినండి, మామూలుగా ఉన్న వ్యక్తులకు కానీ, అంటే బిజినెస్లో ఉన్న రన్ అవుతున్న వ్యక్తులకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ఏ బ్యాంక్ అయినా లోన్ తీసుకోవాలంటే వాళ్ళ సిబిల్ స్కోర్ని ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఇక్కడ స్టూడెంట్ ఐడి కార్డ్ చూసి, అంటే ముందుగా మీకు గాలం వేస్తుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే భయభ్రాంతులకు గురవుతారో. ఇప్పుడు ఏ పిల్లవాడికైనా వాళ్ళ జీవితాల మీదనే తల్లిదండ్రుల ఆశ ఉంటుంది. మా పిల్లవాడి భవిష్యత్తు ఇలా అవుతుంది, మా కూతురు భవిష్యత్తు ఇలా అవుతుంది అన్న ఉద్దేశంలో మాత్రమే తల్లిదండ్రులు అత్యధికంగా భయానికి గురవుతారు. లేదా ఒక ఫ్యామిలీ పెద్ద ఏజ్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న ఫాదర్కి ఎరవేస్తే అతని జీవితం సగం అయిపోయింది, ఇంకా నాకు వచ్చేదే ఉంది, నాకు వచ్చిన ప్రాబ్లం ఇదే ఉంది అని చాలామంది సింపుల్గా తీసుకుంటారన్న ఉద్దేశంలోనే వీళ్ళు ఎక్కువ శాతం కాలేజ్ స్టూడెంట్స్ని మాత్రమే ఎరవేస్తున్నారు. ఏమనంటే, మీకు లోన్లు ఫ్రీగా ఇస్తాం, మీ ఐడి కార్డు ఉంటే చాలు, స్లైస్ ఇట్లాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో అది నమ్మి చాలామంది ఏమనుకుంటారంటే, ఇస్తురు కదా ఈరోజు ఎంజాయ్ కోసం ఇస్తురుగా తర్వాత కట్టొచ్చులే అనుకుంటారు. మిత్రులు, అలా చాలామంది చేసే పొరపాటు ఇదే. ఇక్కడే ఆ యాప్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ సృష్టిస్తుందంటే, ఒకటి, మీకు తెలిసిన వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకు మీ గురించి మొత్తం చెప్తాము, మీరు ఇలా అలా అని లేనిపోని ఇల్లీగల్ ఎఫైర్స్ మీకు అంటగట్టి, లేదంటే మీరు తీసుకున్న డబ్బును వాళ్ళే తీసుకున్నారని చెప్తూ మీ మీద ఒక ప్రాపగండ సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రెండో ఆప్షన్ ఏంటంటే, మీ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అవి వాళ్ళకు డిఫేమ్ చేసి మిమ్మల్ని డిగ్రేడ్ చేసే విధంగా ఆ ఫోటోలు వేరే వాళ్ళకు పంపుతామంటూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. సో ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనవలసి వస్తుంది. అవి ఏ విధంగా మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయంటే, మీరు ఏదైతే యాప్ను ఎంచుకునేటప్పుడే అది పర్మిషన్స్ అడుగుతుంది. మీ దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీ మెయిల్కి అటాచ్ అయిన సింక్రనైజ్డ్ మెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో ఇలాంటివన్నీ మానుకోండి. లేదు, ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తక్షణమే 1930 నెంబర్ కాల్ చేయండి, సైబర్ క్రైమ్ నెంబర్. వాళ్ళు మీకు సహాయపడతారు. దీని విషయంలో ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు తక్షణమే 1930 నెంబర్కి కాల్ చేసి సైబర్ క్రైమ్లో మీ కంప్లైంట్ని రైజ్ చేయండి. వాళ్ళకు లింక్ పంపిస్తారు. ఆ లింక్లో మీకు పూర్తి డీటెయిల్స్ని మరియు మీరు ఎదుర్కొంటున్న సమస్యని అందులో కంప్లైంట్లో రైజ్ చేయొచ్చు. ఇవి చాలా ప్రైవేసీగా ఉంటుంది. మీ ప్రైవసీ ఎవ్వరికి తెలియదు. మీరు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చిన అనంతరం మీరు ఒక 2-3 డేస్ని ఆ ఫోన్ని ఒకసారి రిబూట్ చేసిన తర్వాత 2-3 డేస్ని ఆ ఫోన్ యూజ్ చేయకుండా ఉండండి. ఇలాంటి సమస్యని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం అవుతుంది. అంతేకాని ఈ చిన్న అంశానికి ఎవరు సూసైడ్ దాకా వెళ్ళొద్దండి. వీలైనంత వరకు ఆ యాప్లలో డబ్బులు తీసుకోకుండా ఉండడమే మంచిదని నా సలహా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.